మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నాతో పాటు ఈరోజు ఈ ముఖ్యమైనటువంటి బీసీ విద్యార్థులకు సంబంధించి ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కీలకమైనటువంటి అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి న్యాయ విద్య అందించేటువంటి ఒక సంస్థలలో కూడా ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నారు, బీసీల హక్కులను కాలరాస్తూ ఉన్నారనే అంశం పట్ల ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈ పత్రికా సమావేశంలో మాతో పాటు నిరంతరంగా జాతీయ స్థాయిలో బీసీ విద్యార్థుల యొక్క హక్కుల కోసం కొట్లాడేటువంటి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ యూనియన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులైన డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యార్థి నాయకుడు, మాజీ టీఎస్టీఎస్ కార్పొరేషన్ చైర్మన్ అయిన రాకేష్ కుమార్ గారు ఉన్నారు. పక్కనే మాజీ బీసీ కమిషన్ మెంబర్ అయినటువంటి శుభప్రద పటేల్ గారు ఉన్నారు. చివరిలో ఉన్నటువంటి అందరికీ తెలిసిన వారే గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షుడు. అదేవిధంగా ఇక్కడ ఇటు పక్కన ఉన్నటువంటి మా షీప్స్ అండ్ గోట్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి ఒక దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. అందరూ బహుజన విద్యార్థులే. విద్యార్థుల హక్కుల కోసం, రిజర్వేషన్ సమస్యల కోసం నిరంతరంగా కొట్లాడినటువంటి వాళ్ళే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నారు. మిత్రులారా, రోజులు మారినా రాతలు మారలేదు అనటానికి వాళ్ళ నిదర్శనం. పాలకులు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమైనా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా బీసీల పట్ల ఉన్నటువంటి ఒక వివక్షపూరిత వైఖరి, ఉదాసీన వైఖరి, అణగదొక్కేటువంటి ఒక వైఖరి అనేటువంటిది ఈరోజు విస్పష్టంగా కనబడతా ఉంది. అనేక అంశాలలో బీసీలను ఇవాళ ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటా ఉన్నారు తప్ప వాళ్ళకు నిజమైనటువంటి ఒక రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి ఒక హక్కులను కానీ, రక్షణ కానీ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వివక్షకు గురి చేస్తున్నటువంటి అనేక అంశాలు ప్రజలందరికీ తెలుసు. మనం నిరంతరంగా వివక్షకు గురవుతున్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ కంచే చేను మేసింది అన్నట్లుగా ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం, మీడియా మిత్రులు కూడా ఆశ్చర్యపోయేటువంటి ఒక అంశం ఏంటంటే, రూల్ ఆఫ్ లా హ్యాస్ టు బి ఫాలోడ్ బై those institutions that are purely meant to give legal educations. న్యాయపరమైనటువంటి ఒక విద్యను అందించేటువంటి వాళ్ళు న్యాయపరంగా రిజర్వేషన్స్ రావాల్సినటువంటి ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తారు అని చెప్పని అనుకుంటాం. సరే, మిగతా ఏదో ప్రైవేట్ కాలేజీలో లేకపోతే న్యాయానికో రాజ్యాంగానికో సంబంధం లేనటువంటి ఒక సంస్థలు ఒకవేళ కనుక రిజర్వేషన్లు అమలు చేయకపోతే సరే, ఇగ్నోరెన్స్ కావచ్చు, అరగన్స్ కావచ్చు, డిస్క్రిమినేషన్ కావచ్చు అనుకోవచ్చు. బట్ వాట్ ఈస్ వెరీ వెరీ ఐరానికల్ ఈజ్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ లా స్కూల్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నేషనల్ లా స్కూల్స్ ఇవాళ బీసీ రిజర్వేషన్లు తుంగలో దొక్కేస్తూ ఉన్నాయి. దానిలో కొనసాగింపుగా ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఒక ప్రత్యేక చట్టం ద్వారా నిర్మితమైనటువంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి ఒక సంస్థ నాల్సర్, షామీర్పేటలో ఉన్నటువంటి ఒక నాల్సర్. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. దురదృష్టం ఏంటంటే అక్కడ 5 ఇయర్ లా కోర్స్ ఆఫర్ చేస్తారు, LLM డిగ్రీ ఆఫర్ చేస్తారు, PhD ఆఫర్ చేస్తారు. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ ప్రెస్టీజియస్ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఆ లీగల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇవాళ నాల్సర్లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలు జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వట్లేరు. ఒక పక్కన నాల్సర్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆ గవర్నింగ్ కౌన్సిల్లో పేర్లు చూసినట్టయితే అనేక మంది ఉద్దండ పండితులు ఉన్నారు. ఆఖరికి మన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి కిందకే సంస్థ వస్తుంది. అనేక మంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా తడిగుడ్డ పెట్టి గొంతు కోసినట్టుగా బీసీలకు రిజర్వేషన్ రాకుంటుంటే ఒకళ్ళు మాట్లాడతలేరు.
ఈ విషయంపై మేము గతంలో 2020లో చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి ఒక వేదికపై కూర్చున్న వాళ్ళు ఇంకా కొంతమంది అందరం కూడా కలిసి 2020లోనే నాల్సర్ ఇస్ వయలేటింగ్ బీసీ రిజర్వేషన్స్ అని చెప్పని నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెళ్ళి ఒక పెద్ద గొడవ చేసినాం. గొడవ చేస్తే ఫైనల్లీ దే సకమ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ ఫైనల్లీ దే గేవ్ దిస్ జడ్జ్మెంట్. ఎన్సీబీసీ హెస్ పాస్డ్ అన్ ఆర్డర్. ఏమని అంటే ఎన్సీపీ ఫైల్ నెంబర్ ఎన్సీబీసీ 061011320119 CP/AT ఇది 20 జనవరి 20 నాడు పాస్ చేసిన ఆర్డర్. ఇది స్పష్టంగా దీంట్లో ఆర్డర్లో ఏమిస్తారు అంటే అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఈ కేసులో మేము వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఆ రోజు బీసీ విద్యార్థుల పక్షాన మేమందరం పోయి కొట్లాడినాం. అయితే ఆ రోజు ఆర్డర్లో స్పష్టంగా డాక్టర్ బన్వన్లాల్ సహాని అని చెప్పని ఎన్సీబీసీ చైర్మన్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే ద కమిషన్ రికమెండ్స్ దట్ ఆల్ నేషనల్ లా యూనివర్సిటీస్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ ద యూజీసీ గైడ్ లైన్స్, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిజర్వేషన్ రూల్స్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ and orders by following the admission of OBC candidates of 27% in all India seats. అంటే నాల్సర్లో నేషనల్ లా స్కూల్స్లో ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి, స్టేట్ కోటా ఉంటుంది. సో ఆల్ ఇండియా కోటా సీట్లలో మీరు రిజర్వేషన్స్ పాటించాలా, స్టేట్ కోటాలో కూడా పాటించాలని చెప్పని ఇన్ ఆల్ ఇండియా సీట్స్ అండ్ relevant percentage recommended by state governments in the local domicile seats for the admission of academic year అని చెప్పని starting 2020 onwards and submit a compliance report at the earliest to this commission అని చెప్పని ఒక క్లియర్ కట్ ఆర్డర్. ఇది నిరంతరమైనటువంటి ఒక పోరాటం, ఇక్కడ కొట్లాడి అక్కడ కొట్లాడి మొత్తానికి ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఫైనల్లీ ఎన్సీబీసీ హ్యాస్ ఈల్డెడ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ గేవ్ దిస్ ఆర్డర్. దురదృష్టం ఏంటి అంటే చట్టాలు ఉంటాయి, కమిషన్లు రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి కమిషన్లు ఆర్డర్లు ఇస్తాయి, బీసీల ఓట్లు రావాలా, కానీ బీసీలకు మాత్రం ఇవాళ రిజర్వేషన్లు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అది కూడా కంచే చేను వేసినట్లుగా లా స్కూల్స్లో అమలు కావట్లేదు. సిగ్గు ఇది. షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, సేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రూలర్స్. ఎవడైనా కానివ్వండి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రూల్ని అమలు చేయడానికి ఒకవేళ లా స్కూళ్ళలో కనుక అలసత్వం ఉన్నట్టయితే మరి పాలక వర్గాలు ఏం గడిపికినట్టు? ఓట్లు కావాలా, బీసీలే ఓట్లు కావాలా, జైగొట్టాలా, జెండాలు పట్టుకోవాలా, అన్ని చేయాలి. కానీ ఆఖరికి చదువుకునే దగ్గర రాజకీయంలో అయితే రిజర్వేషన్ లేవు. చూస్తూ ఉన్నాం 42% రిజర్వేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి ఏం డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. దాన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితంగా ప్రభుత్వమే ఎట్లా చేస్తూ ఉందో, ఆ లోకల్ బాడీలు రాకుండా ఎట్లా చిల్లర డ్రామాలు ఆడుతుందో ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ బిల్లులు పంపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపితే వాళ్ళు ఎట్లా అనగదొక్కే ప్రయత్నం చేస్తుందో చూస్తూ ఉన్నాం. బట్ డోంట్ యూ అట్లీస్ట్ ఫెసిలిటేట్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ టు అస్? ఏం పాపం చేసినాం మీరు? ఏం పాపం చేసిందని చెప్పండి. మీరు బీసీలకు ఉన్న చట్టాన్ని అమలు చేయని చెప్పండి. పెద్దోళ్ళండి, జడ్జిలు ఉన్నారు. అందులో గవర్నింగ్ కౌన్సిల్ మీరు వెబ్సైట్లో కొట్టండి, నాల్సర్ వెబ్సైట్లో కొట్టి గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పని పేర్లు చూస్తే కళ్ళుదిరి పడిపోతారు. అంత మహామహులు, పెద్దోళ్ళు, సిపాయిలు హూ ఆర్ సపోజ్ టు బి ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వాళ్ళందరూ ఉంటారు. రిజర్వేషన్లు ఇవాళ నాల్సర్లో అమలు కావట్లేదని చెప్పిన విషయాన్ని పురస్కరించుకొని మేమంతా కలిసి ఈరోజు ఈ లెటర్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి రాస్తూ ఉన్నాము. మళ్ళీ అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం, ఎన్సీబీసీ దగ్గరికి వెళ్తాం, తర్వాత సంబంధిత సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు, తర్వాత హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు, వీళ్ళంతా కూడా దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అందరి దగ్గర కూడా వెళ్తాం. అయితే నేను మీకు చెప్తా, మీకు ఇక్కడ ఎంత అన్యాయమైనటువంటి పద్ధతి పాటిస్తున్నారో ఒక్కసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నాల్సర్లో BA LLB ఆనర్స్ అవుట్ ఆఫ్ 132 సీట్స్ ఉంటే ఆల్ ఇండియా కోటాలో 99 సీట్లు ఉండాలి, 75%. కానీ ఓన్లీ 17 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఓబీసీస్. ఎంత న్యాయం చెప్పండి? 18% ఇస్తా ఉండి 27% ఇచ్చే దగ్గర. LLMలో మొత్తం 66 సీట్లుంటే 50 సీట్లు ఉండాలి, 75% ఆల్ ఇండియా కోటా ప్రకారంగా. బట్ కేవలం 10 సీట్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఎవరి తాత జాగిరిది? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రూల్ ఆఫ్ లా పాటించడానికి మీ కష్టం ఏంటి? మీ జేబులలో ఉన్నటువంటి ఒక సొమ్మేమన్నా లాక్కపోతున్నామా? మీ ఆస్తులు లాక్కపోతున్నారా? దేనికి మీరు రూల్ ఆఫ్ లా పాటించరు? వీఆర్ ఆల్ గవర్న్ బై ద కాన్స్టిట్యూషన్, వీఆర్ ఆల్ గవర్న్ బై ది రూల్ ఆఫ్ లా. యూ హ్యావ్ నో బిజినెస్ టు వయలేట్ వన్ సింగిల్ వర్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వన్ సింగిల్ వర్డ్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. మీరు అంత అద్భుతమైనటువంటి ఒక చట్టాలు ఉన్న తర్వాత చట్టాలను
న్యాయ విద్యను అందించే సంస్థలే పాటించకపోతే ఇంక ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలా? ఏ అరణ్య రోదనే కాదా, ఇది కంచే చేను వేసినట్టు కాదా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దురదృష్టం, చాలా క్లియర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఈ లెటర్లో, చాలా క్లియర్గా పొందుపరిచినాం. ఇట్స్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 15, తర్వాత ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎన్సీబీసీ ఇచ్చిన ఆర్డర్స్ని వయలేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కడే కథతంగం కాదు. ఎన్ఎల్యూ ఢిల్లీ, తర్వాత ఆర్జీఎన్యూఎల్ పటియాలా, ఎన్ఎల్ఐయు భోపాల్, ఆర్ఎంఎల్ఎన్ఎల్యు లక్నో, సిఎన్ఎల్యు పాట్నా, ఎన్ఎల్యు ఒరిస్సా, ఎన్ఎల్యు ముంబై, ఎన్ఎల్యు సిమ్లా, ఎన్ఎల్యు ప్రయాగరాజ్ ఏడదుడు గొంతు వస్తున్నారండి. నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి, బీజేపీ వాళ్ళు తెలంగాణలో నాల్సర్ వాళ్ళ పక్కనే కనబడుతుంది. పొద్దున్న లేస్తే మేము బీసీ రాజ్యం ఇస్తామంటారు, బీసీ రిజర్వేషన్ అయితే నా బండి సంజయ్ గారు మాట్లాడరు, ఇంకోళ్ళు మాట్లాడరు. ఇక రేవంత్ రెడ్డికి అయితే సోయలేదు, ఆయన చక్కదనం మనకు తెలుసు. ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఈ రకంగా పూర్తి స్థాయిలో బీసీలను అణగదొక్కుతున్న దానికి ఒక లిట్మస్ టెస్ట్, ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ లెక్క ఇది కనబడతా ఉంది. కాబట్టి మేము చేతులెత్తి నమస్కారం చేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిని కావచ్చు, ఇక్కడ నాల్సర్లో ఉన్నటువంటి ఒక వైస్ ఛాన్సలర్ గారిని, గవర్నింగ్ కౌన్సిల్ను, వాళ్ళందరికీ కూడా మేము కాపీలు పెట్టాం. చీఫ్ మినిస్టర్ గారికి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్కి, తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ వాళ్లకు, తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్లకు, గవర్నింగ్ కౌన్సిల్ అందరికీ కూడా పెట్టాము. దయచేసి ప్లీజ్ డోంట్ ప్లే విత్ అవర్ లైఫ్స్. మీరు అన్నం పెడతలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, రాజ్యాంగంలో పెద్దగా రావాల్సినటువంటి ఒక రాజకీయపరమైన పదవులు ఇస్తలేరు, చదువుకోనియకుండా కూడా అడ్డుకున్నట్టయితే మాత్రం ఇది సామాజిక నేరం, అన్యాయం, దగా. ఈ వంచనకు వ్యతిరేకంగా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. అవసరమైతే ఇక్కడ కొట్లాడతాం, ఢిల్లీకి పోతాం, ఎన్సీబీసీకి పోతాం, కోర్టులకైనా పోతాం. బట్ వీ విల్ నాట్ లీవ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ డిస్క్రిమినేషన్ అండ్ సప్రెషన్ ఆఫ్ ది ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ఓబీసీస్. థ్యాంక్ యూ.